హలో అండి, హాయ్, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అండి జొన్నలతోటి ఇడ్లీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. మనకు ఇడ్లీ చేసుకోవాలంటే కొంచెం ఒకరోజు ముందు, ఒక హాఫ్ డే ముందు చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మనము రవ్వతోటి ఇడ్లీ చేసుకోవాలంటే అయితే మామూలుగా బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వతో చేస్తాం కదా, అట్లానే నేను జొన్నలతో చేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్ అంతా అంతేనండి. ఇంకా జొన్నలు ఎన్ని పోస్తున్నానో, నేను ఎట్లా చేస్తాను, పప్పు ఎంత పోస్తానో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, నేను ఈ డబ్బాతోటి ఒకటి జొన్నలు పోసుకుంటున్నాను. తెల్ల జొన్నలు తీసుకున్నాను నేను. పచ్చవి కూడా తీసుకోవచ్చండి, నా దగ్గర ఇవే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవే పోసుకుంటున్నాను. జొన్నలు, రాగులు, సజ్జలతో మనము ఇట్లా వాటితోటి అప్పుడప్పుడు ఇడ్లీ చేసుకుంటే రవ్వ కంటే ఇది చాలా బాగుంటుంది హెల్త్ వైజ్. కానీ మనకు బియ్యం రవ్వతో చేసుకుంటే మనము ఇట్లా తిరగానే కొంచెం ఒక 2 hours కాగానే మనకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిల్లెట్స్, ఇది కూడా ఒక రకమైన మిల్లెట్సే కదా, మిల్లెట్స్లో ఒక రకం జొన్నలు. ఇవి ఏంటంటే మనకు తొందరగా డైజెస్ట్ అవ్వదు, మెల్లమెల్లగా అవుతుంది, ఆకలి కాదు తొందరగా ఈ జొన్న ఇడ్లీ తింటే. అందుకని బ్రేక్ఫాస్ట్ తిన్నామనుకోండి, మనకు 4-5 గంటలు మనకు ఆకలి కాకుండా ఉంటుంది. హెల్త్కి కూడా మనకు షుగర్స్ కూడా ఒకటేసారి రెడీ స్మూత్గా స్లోగా అవుతుంది. మన ఇడ్లీతోటేమో అది చాలా స్పీడ్గా కలిసిపోతుంది, షుగర్స్ ఒక్కసారే పెరుగుతుంది. ఇవి అట్లా కాదు, మనకు స్లోగా పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లా అయితే ఈ జొన్న ఇడ్లీ చాలా మంచిదండి హెల్త్ వైజ్. ఇప్పుడు ఇవి పోసుకుందాము. ఇవి ఒకటి, ఇప్పుడు ఈ జొన్నలు ఒక డబ్బా తీసుకున్నాం కదా, ఈ డబ్బాతోటి నేను ఇవి చూడండి హాఫ్ మినపగుండ్లు తీసుకుంటున్నాను. అవి విడివిడిగా నానబెట్టుకోవాలండి. ఇది ఇందులో మినపగుండ్లు ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కడిగి మనము ఒక 6-7 hours నాననివ్వాలి. నానిన తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకొని 2 తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ జొన్నలు కూడా ఏంటంటే ఇది కొంచెము మనకి ఇడ్లీకి కదా, కొంచెం బరకగా చేసుకోవాలి. ఇది జొన్నలు, ఇదేమో మెత్తగా చేసుకోవచ్చు మినపప్పు. ఇప్పుడు నేను కడిగి నానబెట్టేసుకుంటాను. ఇదిగోండి, చూసిండ్రు కదా, నేను ఒక 2 సార్లు కడిగేసిన, మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఇది నానబెట్టేసుకున్నా. ఈ పప్పు కూడా సపరేట్గా నానబెట్టేసుకోండి. 2 సార్లు కడిగాను దీన్ని. ఇంకా ఇది నానిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఇంకా ఇది ఇట్లా మనం ఒక 7 hours అట్లా నానితే, జొన్నలు ఎంత బాగా నానితే అంత బాగా గ్రైండ్ అవుతాయండి మామూలుగా. ఇప్పుడు మళ్ళీ తర్వాత మనము 7 hours తర్వాత నానిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మన జొన్న ఇడ్లీ కోసము నానబెట్టాం కదా, ఇవి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ పప్పు గ్రైండ్ చేసుకొని తర్వాత లాస్ట్ జొన్నలు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, పప్పు మెదిపోయింది మంచిగా. ఇది తీసేసుకొని ఇప్పుడు జొన్నలు కూడా ఇట్లనే మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మనం జొన్నలు కూడా గ్రైండ్ చేసుకున్నాము. చూసారా, ఇది కొంచెము బరకగా, కొంచెం రవ్వగా చేసేసిన. ఇప్పుడు ఇవి మనము ఈ పిండిలో దీంట్లో కలిపేసుకుందాం అన్నమాట. ఇది ఇడ్లీ రవ్వ ప్లేస్లో మనం ఈ జొన్నలు ఇట్లా గ్రైండ్ చేసి కలుపుకుంటున్నాము. ఇది కలుపుకొని మనము సాల్ట్ వేసి కలిపి పెట్టుకుందాం. ఇవి 2 మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ కూడా ఇప్పుడే కలిపి పెట్టేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసిన. ఇది మంచిగా ఇట్లా ఆ మినపప్పు ఇదంతా కలిసేటట్టుగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇదిగో చూసింది కదా, మనకి ఇడ్లీ పిండి 2 ఇట్లా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మనకు రేపు మార్నింగ్ వరకు మనకు ఇడ్లీ పిండి ఎట్లా పులుస్తుందో అట్లా కొంచెము పులిసి రేపటికైతే మంచిగా రెడీ అయిపోతుంది ఇడ్లీ పిండి.
ఏమంటారు ఫార్మేట్ అవుతుంది అంటారు కదా, అట్లా అవుతుంది ఇడ్లీ పిండి. మనం రేపు మార్నింగ్ కోసము ఇడ్లీ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇది మూత పెట్టేసి చేసుకుందాము, రేపు మార్నింగ్ చూసుకుందాము ఇడ్లీ ఎట్లా పెట్టుకోవాలి మేము. ఇదిగోండి, మనం నిన్న సాయంత్రం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనకు జొన్నలతోటి ఇడ్లీ పిండి, జొన్న ఇడ్లీ కోసం. చూసారా ఎట్లా మంచిగా పొంగిపోయింది, పిండి మంచిగా పులిసింది. ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ పాత్రలో స్టాండ్లో పెట్టుకొని ఆవిరి ఉడికించుకుందాం, ఇడ్లీ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో పెట్టి, ఇడ్లీ ప్లేట్లకు కొంచెము నేను నెయ్యి రాస్తాను, నెయ్యి కానీ నూనె కానీ రాసి పెట్టేస్తే మనకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగోండి, కొంచెము ఇట్లా నెయ్యి అప్లై చేసుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి ఇడ్లీ కుక్ అయిన తర్వాత. ఇగో చూసిండ్రు కదా, ఇట్లా పెట్టేసుకొని నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి ఆవిరికి ఉడికించుకుంటాను. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే అయిపోతాయి మనకు. నేను అయినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, మన జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మంచిగా మనకు ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. చూసిండ్రా ఎంత నీట్గా అంటుకోకుండా వచ్చేసాయి మనకు. ఇంకట్లా ఇవన్నీ తీసి పెట్టేసుకుందాం మనం. ఇదిగో చూసిండ్రా మనకు ఎంతో మంచి హెల్దీ రుచికరమైన జొన్న ఇడ్లీ. మనకు మన ఇడ్లీ లాగానే చూడండి మెత్తగా వచ్చేసాయి మంచిగా. చూస్తున్నారా, అసలు ఇంత కూడా గట్టిగా లేవు, చాలా బాగా వచ్చినాయి. దీంట్లోకి పల్లీలు, పచ్చి కొబ్బరి పచ్చడి, ఇది చుక్కకూర చట్నీ, ఇడ్లీ కారము, వీటితోటి మనము ఎంజాయ్ చేసుకుందాం. చాలా బాగుంటాయి. చూడండి, నేను ఒక ఇడ్లీ మీకు ఇట్లా చూపిస్తాను. చూసిండ్రా ఎంత బాగా ఇట్లా పొంగినాయి, చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా హెల్దీ. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా మిల్లెట్స్ తోటి అప్పుడప్పుడు చేసుకోండి. కొర్రలతో చేసుకోవచ్చు, జొన్నలతో చేసుకోవచ్చు, రాగులతో చేసుకోవచ్చు. ఇట్లానే మీకు ఏ మిల్లెట్ నచ్చితే అవి వాటితో చేసుకుంటే మనకు ఫుడ్ చేంజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎప్పుడే ఒకటే వెరైటీ ఇడ్లీ తినకుండా ఇట్లా మన కారం పొడితోటి కూడా తినొచ్చు. ఇంట్లో కారం పొడి రెడీగా ఉంటే ఏ చట్నీలు కూడా అవసరం లేదండి, తినేసేయచ్చు. మీరు కూడా చాలా హెల్దీ ఇడ్లీ తయారు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.